హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బెంచ్ మార్క్ ఇండెక్స్ అయిన నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై కి రీచ్ అయ్యిందండి. ఓన్లీ సెకండరీ మార్కెటే కాకుండా ప్రైమరీ మార్కెట్ కూడా న్యూ ఐపీఓ ఇష్యూస్ తో కలకలాడుతూ ఉందన్నమాట. చాలా మందికి అసలు ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ప్రైమరీ మార్కెట్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ అండి. ఇక్కడ న్యూ సెక్యూరిటీస్ ఫస్ట్ టైం ఇష్యూ అండ్ సెల్ చేయడం జరుగుతుంది. న్యూ స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం ద్వారా కంపెనీస్, గవర్నమెంట్స్ ఆర్ అదర్ ఎంటిటీస్ అనేది క్యాపిటల్ రైజ్ చేస్తాయండి. దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటారనమాట. అండ్ సెకండరీ మార్కెట్ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ లో పార్ట్ అండి. ఇక్కడ ప్రీవియస్లీ ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ సచ్ as స్టాక్స్ అండ్ బాండ్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది అనమాట. సో రోజు మనం సేల్స్, బయింగ్, సెల్లింగ్ చేస్తూ ఉన్నాం కదా, దానిని సెకండరీ మార్కెట్ అంటారండి. అట్ ప్రెసెంట్ సెకండరీ మార్కెట్ లో స్టడీ రైజ్ ఉంటే ప్రైమరీ మార్కెట్ లో హైట్ అండ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయండి. 2023లో మొత్తం 57 ఇండియన్ కార్పొరేట్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ద్వారా 49,434 క్రోర్స్ రైజ్ చేశాయి అన్నమాట. అండ్ 63 ఐపీఓస్ 1,18,723 క్రోర్స్ 2021లో ఐపీఓ ద్వారా రైజ్ చేయడం జరిగిందండి. 2021 తో కంపేర్ చేస్తే 2023లో ఐపీఓ ద్వారా రైజ్ చేసిన ఫండ్స్ అనేవి చాలా తక్కువ. అండ్ 2021లో ఐపీఓ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని 2024లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే ఇండియన్ ఐపీఓ మార్కెట్ లో సెవెరల్ హై ప్రొఫైల్ కంపెనీస్ లైక్ హోండై మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, టాటా క్యాపిటల్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇలా చాలా కంపెనీస్ ఐపీఓకి రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఈ రోజు ఓలా ఎలక్ట్రికల్ ఐపీఓ కూడా అప్రూవల్ అనేది వచ్చేసింది. సో ఐపీఓస్ అండ్ సెకండరీ మార్కెట్ వల్ల బెనిఫిట్ అయ్యే వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఏంటో మీకు తెలుసా? సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, సిడిఎస్ఎల్ లిమిటెడ్ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అయిన వన్ అండ్ ఓన్లీ డిపాజిటరీ కంపెనీ కాబట్టి. సిడిఎస్ఎల్ ఈక్విటీ మార్కెట్ లో ఐపీఓ రష్ ని ప్లే చేయడానికి రిలేటివ్లీ బెటర్ ఆప్షన్ గా కనిపిస్తుందండి. అయితే నవంబర్ 2023లో నుండి కనుక చూస్తే స్టాక్ అనేది 21% ర్యాలీ చేసింది. స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కూడా మనం ఈ స్టాక్ ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫైనాన్షియల్ 2025 లో స్ట్రాంగ్ ఎర్నింగ్ గ్రోత్ కి చాలా ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయి అనుకోండి. ఫైనాన్షియల్ 2024 లో న్యూ డీమెట్ అకౌంట్స్ అడిషన్ అనేది హెల్దీగా ఉంది. అండ్ సిడిఎస్ఎల్ మార్చ్ 2024 కి 11.5 క్రోర్స్ యాక్టివ్ డీమెట్ అకౌంట్స్ కి రీచ్ అయిందనమాట. డీమెట్ అకౌంట్స్ యాడ్ అవ్వడం కంటే కూడా ఈ స్టాక్ ని కన్సిడర్ చేయడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. అందులో మెయిన్ రీజన్ ఏంటంటే బిజినెస్ మోడల్ కి ఉన్న స్ట్రెంగ్త్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ అన్ని కూడా కంపల్సరీగా డీమెట్ చేయాలి. సో ఇది ఒక పొటెన్షియల్ ఆపర్చునిటీ అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే న్యూ ఇన్సూరెన్స్ పాలసీస్ ను కూడా డీమెట్ ఫామ్ లో ఇష్యూ చేయడం, అలాగే న్యూ బిజినెస్ వెంచర్స్ ఆప్షన్, ఇలా సెవెరల్ రీజన్స్ అయితే ఉన్నాయండి ఈ కంపెనీని కన్సిడర్ చేయడానికి. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ స్నాప్షాట్ కనుక చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 46% గ్రోత్ ఉందండి. అలాగే అదర్ ఇన్కమ్ లో కూడా 44% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ లో అయితే 46% గ్రోత్ ఉందన్నమాట. అండ్ ఎబిటా లో 51% గ్రోత్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2023లో కంపెనీ 276 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ 2024లో 420 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా 52% గ్రోత్ ఉందండి. అండ్ సిడిఎస్ఎల్ కి సంబంధించిన రెవెన్యూ బ్రేకప్ కనుక మనం చూస్తే యాన్యువల్ ఇష్యూర్ చార్జెస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 39% గ్రోత్ ఉంటే రెవెన్యూలో ఇది 28% కాంట్రిబ్యూట్ చేసిందండి. ఇవేంటంటే రికరింగ్, స్టడీ, యాన్యుటీ లైక్ ఇలాంటి వాటి నుండి చార్జెస్ అనేవి కలెక్ట్ చేయడం వల్ల వచ్చిందనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ట్రాన్సాక్షన్ చార్జెస్ అండి. ఇది మార్కెట్ యాక్టివిటీకి లింక్డ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో ఇయర్ ఆన్ ఇయర్ అనేది 39% గ్రోత్ ఉంది. అలాగే రెవెన్యూలో ఇది 24% కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ ఐపీఓ కార్పొరేట్ యాక్షన్ చార్జెస్ అండి. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది 88% ఉంది. ఇది కూడా మార్కెట్ యాక్టివిటీకి రిలేటెడ్ గా ఉన్నదన్నమాట. అండ్ రెవెన్యూలో దీని కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 10% అండి. అండ్ ఆన్లైన్ డేటా చార్జెస్ అనేది కూడా ఇయర్ ఆన్ ఇయర్ 84% గ్రోత్ ఉంటే రెవెన్యూలో ఇది కాంట్రిబ్యూషన్ 18% చేసిందండి. ఇది నాన్ సైక్లిక్ అండ్ సెక్యులర్ గ్రోత్ కి సంబంధించిన చార్జెస్ అన్నమాట. అండ్ అదర్ ఇన్కమ్ లో కూడా మీరు గనక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 116% గ్రోత్ ఉందండి. రెవెన్యూ కాంట్రిబ్యూషన్ కనుక చూస్తే 20% ఉందన్నమాట. ఓవరాల్ గా కనుక చూస్తే కంపెనీ రెవెన్యూలో ఆల్ సెగ్మెంట్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేయడం అయితే జరిగిందండి. కంపెనీ న్యూ బిజినెస్ లైన్స్ అనేవి ఫ్యూచర్ రెవెన్యూని డ్రైవ్ చేస్తాయండి. కంపెనీ కస్టమర్ బేస్, డేటా అండ్ టెక్నాలజికల్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసుకుని సిడిఎస్ఎల్ తన క్యాపిటల్ ని న్యూ బిజినెస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉందండి. ఫర్ ఇన్స్టెన్స్ సిడిఎస్ఎల్ వెంచర్స్ ఇది 100% సిడిఎస్ఎల్ సబ్సిడరీ అన్నమాట. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీతో సహా క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియేటర్స్ కోసం కేవైసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ న్యూ బిజినెస్ లైన్స్ ని కూడా చూస్తుంది అనమాట.
ఇది ఇన్సూరెన్స్ రిపోజిటరీ అండ్ కమోడిటీ రిపోజిటరీ వంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అదర్ సబ్సిడరీస్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయండి. ఫైనాన్షియల్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ అలాగే ఓవర్ సైట్ ని బూస్ట్ చేయాలని ఎయిమ్తో గవర్నమెంట్ చిన్న కంపెనీస్ కాకుండా అన్ని ప్రైవేట్ కంపెనీస్ ని కూడా సెప్టెంబర్ 30, 2024 కి వాటి షేర్స్ అన్నిటిని కూడా డిమెటీరియలైజ్ చేయాలని మ్యాండేట్ చేసిందనమాట. దీనివల్ల యాన్యువల్ ఇష్యూయర్ ఛార్జెస్ అనేవి సిడిఎస్ఎల్ కి పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా ఏప్రిల్ 1, 2024 నుండి కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన IRDAI అనేది ఆల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని కూడా డిజిటల్ ఫార్మాట్ లో ఇష్యూ చేయడం కంపల్సరీ చేసిందనమాట. ఇన్వెస్టర్స్ డిమెట్ అకౌంట్ లో షేర్స్ ని ఎలా అయితే హోల్డ్ చేస్తారో అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ ని కూడా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ డిపాజిటరీగా సిడిఎస్ఎల్ కూడా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ డిజిటలైజేషన్ నుండి బెనిఫిట్ అయ్యేందుకు రెడీగా ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,312 crores ఉందండి. ROCE 40.2%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 40 రూపీస్ 10 పైసా అనమాట. అండ్ కంపెనీకి డెట్ కనుక మీరు చూస్తే 1.35 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. రీసెంట్ మార్చ్ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 241 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందని డిసెంబర్ క్వార్టర్ లో 214, మార్చ్ 2023 లో అయితే 125 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 55% నుండి 61% కి పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక మీరు చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 63 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 129 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయిందనమాట. అండ్ డిసెంబర్ 2023 క్వార్టర్ లో 107 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 15% ఉందండి. అందరు ప్రమోటర్ కింద కనుక మీరు చూస్తే BSE లిమిటెడ్ కి 15% స్టేక్ ఉందన్నమాట ఈ కంపెనీలో. అండ్ FS షేర్ హోల్డింగ్ అనేది 18.16%, DS షేర్ హోల్డింగ్ 21.33%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 45.51% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2042 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year period లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మీరు నన్ను అడగచ్చు, షేర్ ఇంత పెరిగిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఏంటి దాని గురించి చెప్తున్నారు, ఇంతకు ముందే చెప్పొచ్చు కదా అని చాలా మంది కొంతమంది అయితే కామెంట్ కూడా చేశారు అనుకోండి ఇంతకు ముందు. దానికి కూడా నేను చెప్తానండి. లాస్ట్ 1 year బ్యాక్ కనుక మీరు చూస్తే 15th June 2023 నేను సిడిఎస్ఎల్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేశానండి. 10th June 2023 లో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది అప్పుడు 1042 రూపీస్ ఉండిందండి. సో లాస్ట్ 1 year గా కూడా నేను ఈ కంపెనీని ఫాలోఅప్ చేస్తున్నాను అండ్ నా పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా కనుక చూస్తే ప్రైమరీ అండ్ సెకండరీ 2 మార్కెట్స్ లో కూడా రీసెంట్ గా యాక్టివిటీ అయితే బాగా పెరిగింది. డిమెట్ అకౌంట్ అడిషన్ అనేది సస్టైన్ గా ఉండకపోవచ్చు, బట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రైజ్ అనేది స్ట్రక్చరల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. ఇండియాలో 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి కరెంట్లీ డిపాజిటరీస్ ని ప్రమోట్ చేస్తున్నాయండి. అంటే NSE NSDL ని అలాగే BSE CDSL ని ప్రమోట్ చేస్తున్నాయి అనమాట. సిడిఎస్ఎల్ స్టాక్ పాస్ట్ 1 year లో 98% డెలివరీ చేసింది. కంపెనీ ఫైనాన్షియల్ 2026 ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే 36 times ట్రేడ్ అవుతుందండి. ఇది చాలా రిచ్ వాల్యుయేషన్స్, బట్ సెక్యులర్ గ్రోత్ సెక్టర్ లో లీడింగ్ కంపెనీ కావడం అండ్ సూటబుల్ అండ్ కాంపిటేటివ్ లిస్టెడ్ పీర్ మీన్స్ NSDL లాంటి ప్రపోజ్డ్ IPOs అనేవి హోల్డ్ లో ఉండడం వల్ల సిడిఎస్ఎల్ అనేది హయ్యర్ వాల్యూస్ ని కమెంట్ చేస్తుంది అనమాట. స్టాక్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లో పెరుగుతున్న డిజిటలైజేషన్ వల్ల స్టాక్ ప్రైస్ అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. లో రిస్క్ క్యాపిటల్ మార్కెట్ బిజినెస్ కోసం ఆలోచించే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సిడిఎస్ఎల్ ని డిప్ లో బై చేయొచ్చండి. మీరు కనుక చార్ట్ చూస్తే సిడిఎస్ఎల్ కి సంబంధించిన చార్ట్ అండి. లాస్ట్ 3 days నుంచి కూడా కంపెనీలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అండ్ వీక్లీ చార్ట్ చూసినా కూడా మీకు 2030 దగ్గర అరౌండ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా మీకు మంత్లీ పీరియడ్ గా నా వ్యూ అయితే చెప్తానండి. 1930 to 1945 ఈ లెవెల్స్ వచ్చేటప్పుడు సిడిఎస్ఎల్ ని బై చేసుకోవచ్చు. మనం అప్ సైడ్ అనేది 2230 అనేది టార్గెట్ గా పెట్టుకోవచ్చు. అండ్ మీరు స్టాప్ లాస్ అనేది 1800 ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి సిడిఎస్ఎల్ సంబంధించిన నా వ్యూ అనమాట. ఇది కూడా షార్ట్ టర్మ్ వ్యూ అండి. లాంగ్ టర్మ్ కి ఎవరైతే ఉంటారో సిడిఎస్ఎల్ ని ఎవ్రీ డిప్ లో కూడా బై చేయొచ్చు అండి. ఈవెన్ మీరు 25 స్టాక్స్ తో పోర్ట్ఫోలియో కనుక బిల్డప్ చేస్తే వన్ ఆఫ్ ది స్టాక్ గా సిడిఎస్ఎల్ ని పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.